ఆదిత్య రాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై దర్శకులు స్పందించారు. ఇది షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందన్నారు. ఎన్నో షెడ్యూల్లో ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే ఇండోర్ టాకీ షెడ్యూల్ దాదాపుగా పూర్తయింది. దీని తర్వాత భారీ అవుట్డోర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఇందులో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. వాటికి అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాం. వర్షాలు పడే రోజుల్లో వీటిని చిత్రీకరించాలి. అలాగే పచ్చదనం కూడా అవసరం. అందుకే కొన్ని రోజులు ఆగి ఈ షెడ్యూల్ను ప్రారంభించనున్నాం అని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ ఆగిపోయిందంటూ వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇలాంటి వార్తలే ప్రచారం అయ్యాయి. దీని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దాదాపు 3 కోట్లు దొంగిలించారని, దీంతో సిరీస్ని స్ట్రీమింగ్ చేయనున్న ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ విచారణకు ఆదేశించిందని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆర్థిక సమస్యలే కాకుండా స్క్రిప్ట్ పరంగానూ ఈ సిరీస్ ఆలస్యమవుతూ వస్తోందని, రాజ్ అండ్ డీకేలతో పాటు మరికొందరు కథలో ఇన్వాల్వ్ కావడంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు రూమర్స్ వచ్చాయి. వాటిని కూడా దర్శకులు ఖండించిన విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే మరో దర్శకుడు అనిల్ బార్వే కలిసి పనిచేస్తున్న యాక్షన్ ఫ్యాంటసీ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్. ఆదిత్య రాయ్ కపూర్, సమంత, వామిక గబ్బి ప్రధాన పాత్రలో కనిపించనుండగా అలీ ఫజల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనికోసం నటీనటులు మార్షల్ ఆర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.